ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీలు ఏఐ టూల్స్ ని మార్కెట్లోకి తీసుకొస్తూనే ఉన్నాయి. బడా యూనివర్సిటీలు కూడా ఏఐపై ప్రత్యేక కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ ప్రజల జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఏఐని బేస్ చేసుకొని సరికొత్త టూల్స్ ని, యాప్లను, సాఫ్ట్వేర్లను స్టార్టప్ కంపెనీలు క్రియేట్ చేస్తున్నాయి. ఇక సిటీలోని కొన్ని స్టార్టప్ కంపెనీలన్నీ కూడా ఈ ఏఐకి సంబంధించి అయితే కొత్తవి తయారు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచంలో ఇదే బెస్ట్ టెక్నాలజీ. చిన్నారులు ఉపయోగించే ఆట బొమ్మల నుంచి పెద్దవాళ్లు వాడే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, కార్ల వరకు, ఇటు టీవీల నుంచి ఎయిర్ప్లేన్ల వరకు ప్రతిదీ ఏఐతో కనెక్ట్ చేస్తున్నారు. దీంతో తక్కువ టైంలో, తక్కువ మ్యాన్ పవర్తో త్వరగా పనులు పూర్తి చేస్తున్నారు. అనుకున్న దానికంటే ఖచ్చితత్వంతో రిజల్ట్స్ వస్తున్నాయంటున్నారు స్టార్టప్ ప్రతినిధులు. ప్రపంచంలో ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధిగమిస్తూనే ఉంది. ఐటీ రంగంలోని యూత్ కి న్యూ ఎనర్జీని అందిస్తోంది. గతంలో వెబ్సైట్లు, మొబైల్ యాప్ల తయారీలో అధిక సమయం, ఖర్చు, నైపుణ్యం అవసరం ఉండేది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారే సొంతంగా బిల్లింగ్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చన్నారు. ఏఐ టూల్స్ తో చాలా తక్కువ టైంలోనే క్రియేట్ చేస్తున్నామని తెలిపారు స్టార్టప్ ప్రతినిధులు. అంటే మన లైఫ్ని ఈజీ చేయటం కోసం వచ్చింది. లైక్ ఎనీ అదర్ కంప్యూటర్ ఫస్ట్లో లేనప్పటికీ ఉన్నప్పటికీ మన లైఫ్ ఈజీ అయిపోయింది. అవి ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ వస్తూ ఇప్పుడు ఏఐ అనేది మన చేసే పని ఇంకా తొందరగా, ఎక్కువ టైము, ఎక్కువ మంది అవసరం ఉన్న పనులకి విత్ ఏఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిందంటే ఒక 6 months పట్టే పని ఇప్పుడు ఏఐ తోటి 1 minute అయిపోయే పనులు కూడా ఉన్నాయి. మేము అట్లాంటి వాటి మీద ఫోకస్ చేసి బిజినెస్ ఓనర్స్కి కాస్ట్ తగ్గించి వాళ్ళ బిజినెస్కి ఎక్కువ కంట్రోల్ ఇవ్వటం కోసం. సో ఇక్కడ రావచ్చు, మీరు ఒక చిన్న ఐడియాని రియాలిటీలో చేయొచ్చు. అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో సొంత వెబ్సైట్లు, యాప్లు, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లను తయారు చేసుకోవచ్చు అంటున్నారు టెకీలు. సిటీలో ఏఐ టూల్స్ న్యూ ఇన్నోవేషన్స్ ని సృష్టిస్తున్నామని చెప్పారు. అందులో బడా సంస్థలతో పాటు చదువుకుంటూనే స్టార్టప్లు స్థాపించి సక్సెస్ అయిన వారు ఉన్నారన్నారు. మనకి ఎంత ఎక్స్పర్టీస్ ఉన్నా కూడా, స్కిల్ లేబర్ ఉన్నా కూడా వీ మిస్ లాట్ ఆఫ్ పాయింట్స్. ఇంకా ఇప్పుడున్న మార్కెట్ డైనమిక్స్ చూసుకుంటే వీ హ్యావ్ టు కీప్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మైండ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ మనకి వీ గివ్ ద ప్రెడిక్షన్స్ అనమాట. సో మీరు లాస్ట్ అంటే మనకి డేటా ఒక 2-3 years ఉందనుకోండి, మనం వీ కెన్ రన్ ద మోడల్, వీ కెన్ ట్రైన్ ద మోడల్ అండ్ దెన్ వీ కెన్ గివ్ ద ప్రెడిక్షన్స్. దాన్ని బట్టి మర్చెంట్కి అర్థమవుతుంది, ఓకే నా ఇంత డబ్బులు ఉన్నాయి, నాకు ఇంత X% మార్జిన్ కావాలంటే నేను ఎలా స్టాక్అప్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, రైట్, దీని మీద ప్రైసింగ్ ఎలా ఎంచుకోవాలి. సో దిస్ లైక్ అన్ ఈఆర్పీ, బట్ పాస్ సెంట్రిక్ ఈఆర్పీ అండ్ డ్రివన్ త్రూ ఏఐ. తక్కువ సమయంలోనే సాఫ్ట్వేర్, యాప్లు డెవలప్ చేసి డిజిటల్ మార్కెట్లో ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు యువ ఎంటర్ప్రెన్యూర్స్. ఏఐ బేస్డ్ వెబ్సైట్ బిల్డర్స్, చాట్ బాట్ ఇంటిగ్రేషన్ టూల్స్, ఆటోమేటెడ్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్స్ వంటి టూల్స్తో ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే వెయిటర్ వచ్చి మీకు ఒక చిన్న స్లిప్లో రాసేస్తారు. అదే మీరు ఒక చిన్న యాప్ క్రియేట్ చేసేసుకున్నారు, ఇక్కడ వెయిటర్ ఇక్కడ ఆర్డర్ చేసేస్తారు, లోపల షెఫ్కి ఇన్ఫార్మ్ వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మీరు ఒక 2-3 minutes సేవ్ చేసుకొని నెక్స్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్తున్నారు. టైం సేవింగ్, ఎందుకంటే కస్టమర్ వస్తారు, పేషెంట్గా ఉండడు, ఒక 15 minutesలో ఫుడ్ రావాలి. సో చిన్న చిన్న ఈ టైం ఫిల్లింగ్ అనేది ఒకవేళ గ్యాప్స్ మనం క్లియర్ చేసుకుంటే టెక్నాలజీతోని, సో ఇక్కడ రావచ్చు, మీరు ఒక చిన్న ఐడియాని రియాలిటీలో చేయొచ్చు. ఇప్పుడు మా సిస్టమ్ ఏంటంటే ఏ చిన్న ల్యాప్టాప్లో అయినా లేకపోతే ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు. సో వియబుల్ లోకల్ హోస్ట్లో ఉంటుంది. సో జస్ట్ మనం ఆ లోకల్ హోస్ట్ నుంచి ప్రెస్ చేసుకో. సో లోకల్ హోస్ట్కి కావాలన్నా ఇప్పుడు నెట్ కావాలి కదా. సో మేము ఇంకా దాన్ని వయబుల్గా, ఫీజబుల్గా ఉండడానికి ఏం చేసామంటే సెటప్ ఫైల్ అనేది ఒక క్రియేట్ చేసాం. జస్ట్ అది ఇన్స్టాల్ చేసుకుంటే నెట్ అవసరం లేదు, ఏం అవసరం, మొత్తం వర్క్ అయిపోతూ ఉంటుంది. క్రియేటివ్ మైండ్లు, కొత్త ఐడియాలతో ఏఐ ఆధారిత స్టార్టప్స్ ప్రారంభిస్తున్నారు. ఈ కంపెనీలతో వందల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు ఐటీ ఎక్స్పర్ట్స్.